తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు అయితే ఎట్టకేలకు స్వతంత్ర దర్యాప్తునకు అయితే ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి ఇప్పుడైతే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు అయితే ఆదేశించింది. మరి ఇందులో అటు కేంద్రం నుంచి ఫుడ్ సేఫ్టీ కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు, అటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా ఒకరు ఉంటారు. మొత్తం 5 సభ్యులైతే సిబిఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలన్నట్టు కూడా సుప్రీంకోర్టు అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఈ కమిటీకి అయితే టైం ఫ్రేమ్ అయితే నిర్ణయించలేదు సుప్రీంకోర్టు. కానీ కోట్లాది మందిల ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం అని చెప్పి జస్టిస్ గవాయ్ అలాగే విశ్వనాథ్ బృందంతో కూడిన 2 సభ్యుల జడ్జిల బృందం అభిప్రాయపడింది. ఎందుకంటే ఇండిపెండెంట్ దర్యాప్తు జరిపితే కనుక ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుంది. ఒక ప్రభుత్వం దర్యాప్తు జరపకూడదన్న అభిప్రాయానికి అయితే 2 జడ్జిలు వచ్చారు. ఈ క్రమంలోనే సిట్టు దర్యాప్తు జరుపుతుందని చెప్పి ఆల్రెడీ తుషార్ మోతా కేంద్రం నుంచి సొలిసిటర్ జనరల్గా ఉన్నారు. తను వాదనలు వినిపించారు. కానీ ఒక రాష్ట్ర పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం అనేది సమంజసం కాదని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. మొదట గవాయ్ సిబిఐ దర్యాప్తు జరిపితే బెటర్ అనే యాంగిల్లో కూడా తీసుకొచ్చారు. అంటే వాదనల సమయంలో సిబిఐ దర్యాప్తు జరిపితే ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ బాడీ దర్యాప్తు జరిపితే కనుక విషయాలు కూడా బయటికి క్లియర్గా వస్తాయి, ఎవరికి అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా కాదు, రాజకీయ ఆరోపణలు కూడా తదుపరి రావని చెప్పి కూడా గవాయ్ అలాగే విశ్వనాథ్కు సంబంధించిన జడ్జిలు 2 అభిప్రాయపడ్డారు. అలాగే ప్రైవేటుకు సంబంధించిన కొందరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. 2 లాయర్లు కూడా రాజశేఖర్ రావు అలాగే సత్యకుమార్ కూడా వాళ్ళలో కూడా వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, ఇది ఒకటే పిటిషన్ కింద మేము పర్యవేక్షిస్తాం, కేంద్రం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్ నేతృత్వంలో 2 సిబిఐకి సంబంధించిన పోలీసు అధికారులు ఉంటారు. అలాగే ఏపీ సిట్కు సంబంధించిన 2 పోలీసు అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి కూడా ఒకరు అంటే కమిటీలో నిపుణులుగా ఉంటారు. అంటే దర్యాప్తు జరిగే క్రమంలో లడ్డు ఎక్కడైతే తయారవుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడం, అలాగే జూలై 6న అలాగే 12న 2 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు సప్లై చేయబడ్డదని చెప్పి ఆరోపణలు జరుగుతున్న క్రమంలో ఆ ట్యాంకర్లు వచ్చే ప్లేస్కు కూడా ఖచ్చితంగా టెక్నికల్కు సంబంధించిన అంశాలని ఫుడ్ సేఫ్టీ ఏదైతే ఉందో FSSAI నుంచి కూడా నిపుణులు ఉండడం వల్ల నెయ్యిని టెస్ట్ చేయడం కావచ్చు, అప్పుడు వచ్చిన లడ్డూలు ఏవైతే ఉన్నాయో పందుకొవ్వు నెయ్యితో తయారైందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ నెయ్యిని స్టాండర్డ్గా టెస్ట్ చేయడం కోసం కమిటీ సభ్యుని నియమించారు. అలాగే అంటే తుషార్ మహతా సొలిసిటర్ జనరల్ అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలోని సిట్టు దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాలు కూడా సేకరించారు, దర్యాప్తు కూడా ముమ్మరంగా ఉందని చెప్పినా కూడా కేంద్రం మాత్రం కపిల్ సిబాల్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా సపరేట్గా తనకు తానే వాదనలు వినిపించుకున్నారు. కపిల్ సిబాల్ వాదనలను కూడా ఇందులో ఏకీభవించింది. ఎందుకంటే రాష్ట్ర బృందం నేతృత్వంలో దర్యాప్తు జరపడం వల్ల ఒక పార్టీ మీదే ఆపాదించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రం దర్యాప్తు జరపాలి, సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది డిమాండ్ చేశారు. కానీ ఆ కపిల్ సిబాల్ వాదనలతోని ఏకీభవించింది. తుషార్ మహతాని కూడా ఇదే విషయంపై ప్రశ్నించింది. అంటే కేంద్రం దర్యాప్తు జరిపితే మీకేమన్నా అభ్యంతరమా, రాష్ట్రం నుంచి దర్యాప్తు జరపాలన్న డిమాండ్ మీకేమన్నా ఉందంటే కూడా తుషార్ మహతా కేంద్ర పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని చెప్పి కూడా తను కూడా కోరాడు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపితే కనుక నెయ్యి ప్రామాణికత ఏంది, నెయ్యికి సంబంధించిన పంది కొవ్వు ఆయిల్ కలిసిందా లేదంటే మిగతా సంబంధించిన ఏమైనా కల్తీ నెయ్యి జరిగిందన్న విషయాలను కూడా బయటకు వస్తాయని చెప్పింది. కానీ ఏదైతే ఈ కమిటీకి సంబంధించిన 5 సభ్యుల బృందం ఏదైతే ఉందో వాటికైతే టైం ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటికైతే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కి ఆదేశాలు జారీ చేసింది. 2 సంబంధించిన కమిటీ సభ్యుల్ని పోలీసుల్ని వాళ్ళు ఆ కమిటీలో ఉండాలి. అలాగే ఏపీ సిట్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళిద్దరు ప్లస్ FSSAI నుంచి కూడా ఒకరు ఉంటారు. వీళ్ళందరూ 5 బృందం సభ్యులు ఏపీలో ఈ వారంలో వాళ్ళంతా కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరును కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అంటే నిన్న మొన్నటి వరకు సుప్రీంకోర్టులో పిటిషన్ రాకముందు ఏపీ పోలీసులు దర్యాప్తు సిట్టు పేరిట జరిపారు. కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి దర్యాప్తు క్రమం జరిగింది, నెయ్యిలో ప్రామాణికతకు సంబంధించిన కావచ్చు, ఎలాంటి వివరాలు సేకరించారు, దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్లో మీరు సేకరించిన అంశాలు ఏంటి, అవన్నీ కూడా పిన్ టు పిన్ సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయాల్ని కూడా వీళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తీసుకున్న తర్వాత స్వతంత్ర దర్యాప్తు సంస్థ అప్పుడు ఉన్న ఈఓలు కావచ్చు, అప్పుడున్న ఏదైతే టీటీడీ మెంబర్లు కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు,
అప్పుడున్న కమిటీని విచారించే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఎవరైతే దేవాదాయ మంత్రి ఉన్నారో ఆ మంత్రిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయ ప్రేరేపితం కావకూడదని చెప్పి సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది. అంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మత విశ్వాసాల అంశంతో కూడిన దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దని చెప్పి డైరెక్ట్గానే కామెంట్ చేసిన నేపథ్యంలో అప్పుడు సంబంధించిన మంత్రిని, అప్పుడు టీటీడీ చైర్మన్ని, కమిటీ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా క్లీన్గా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా ఏమన్నా పందికోకు సంబంధించిన నెయ్యిని అందులో కలిపారా, లేదంటే 320 రూపాయలకు 1 కిలో నెయ్యి వస్తుందన్న తక్కువ ధర కూడా తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఇందులో ప్రేరేపితమైనవి. సో ఈ విషయాన్ని కూడా ఎందుకు తక్కువ ధరకు నెయ్యి కొనాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. అంటే నగేష్, మీరు ఒకసారి లైన్లో ఉండండి. ప్రస్తుతం మనకి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పిటిషన్ లాయర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్లో చూద్దాం. There is no head of. There is 2 will be from CBI, 2 will be from state police, and 1 will be from Food Safety Authority. But Justice Gawai told that CBI director will supervise this matter. CBI director will appoint the two from CBI, and 2 state will be appoint 2 state person from the state, and 1. So obviously it will be monitored by all the 5 members. So they will monitor it, and it will be submitted before the central government. Any time bound, sir? There is no time bound. There is no time bound in The this. report will be given to the Supreme Court or to the state government. Report will be submitted to both, and first it will be submitted to the central government, because central government is the main authority. Then central government will look after it. Supreme Court. ఎస్ నగేష్, అయితే ఇప్పుడు చెప్పండి, ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అయితే ఏఆర్ డైరీ ఎవరైతే నెయ్యి సప్లై చేశారో ఏఆర్ డైరీ కూడా ఉంది. మరి ఏఆర్ డైరీ కూడా వచ్చి బిగిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఆ బృందం కూడా ఏఆర్ డైరీకి వెళ్ళి అక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉందంట. చెన్నైలోని ఏఆర్ డైరీ కూడా ఏదైతే కమిటీ ఉందో ఆ 4 పోలీసులు కావచ్చు, ఒకరు FSCSI సంబంధించిన కమిటీ నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏఆర్ డైరీకి వెళ్ళి అక్కడ కూడా నెయ్యికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని అక్కడ కూడా ఏదైతే టెక్నికల్గా నెయ్యిని ఎలా టెస్ట్ చేయాలన్న అంశాన్ని కూడా పర్యవేక్షిస్తారు. అప్పుడు ఏదైతే నెయ్యి సప్లై జరిగిందో వాటికి సంబంధించిన రిపోర్ట్లని అప్పుడున్న పేపర్లను కూడా ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నైకి సంబంధించిన ఏఆర్ డైరీ తాము ఎటువంటి కల్తీ జరపలేదు, ఈ వ్యవహారంలో తాము క్లియర్గా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఏదైతే 5 స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఉందో ఆ కమిటీ పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. అప్పటికి సంబంధించిన టీటీడీ చైర్మన్ స్వతంత్ర బోర్డు కాబట్టి అప్పటి టీటీడీ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు, అప్పటి ఈఓ, అడిషనల్ ఈఓ వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతారు. అంటే నెయ్యి అనేది ప్రామాణికంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలన్న అంశాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి పంది కొవ్వు సంబంధించిన నెయ్యి అందులో కలిసింది అన్న దాంతో చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు కూడా ఒకసారిగా అంటే వాళ్ళంతా కూడా ఒకసారి భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అంటే అలాంటి లడ్డును తాము తిన్నామన్న డైలమాలో పడిన పరిస్థితి చాలామంది చర్చించుకున్నారు కూడా. ఈ క్రమంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ అప్పుడు జరిగిన ఏవైతే ఉందో వాటన్నిటికి సంబంధించిన అవశేషాలు కావచ్చు, అప్పుడు జరిగిన విషయాలను కావచ్చు అన్నీ సేకరించిన తర్వాత తదుపరి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో ఒక రిపోర్ట్ని సమర్పిస్తారు. రిపోర్ట్ను సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ మిగతా విచారణ కూడా కొనసాగిస్తుంది. అప్పటి వరకు మాత్రం దర్యాప్తు సంస్థ కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు మాత్రం విచారణ పెండింగ్లో ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది. ఓకే నగేష్, అయితే మరి ఈ దర్యాప్తు బృందం ఎవరైతే 5 సభ్యులు ఉంటారో 5 సభ్యులు కూడా మరి దర్యాప్తు బృందం ఎప్పుడు టీటీడీ చేరుకునే అవకాశం ఉంది, ఎప్పుడు దర్యాప్తు మొదలు పెట్టబోతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్? అంటే ప్రవీణ్ సుద్ని సిబిఐ డైరెక్టర్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎవరైతే 2 సెలెక్టెడ్ సంబంధించిన జాయింట్ డైరెక్టర్లు కావచ్చు, అందులో ఉన్న అడిషనల్ డైరెక్టర్లు కావచ్చు, ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ప్రవీణ్ సుద్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏపీకి సంబంధించిన 2 సిట్లో ఉన్న అధికారులు అంటే వాళ్ళు కూడా ఎస్పీ స్థాయి, ఐపీఎస్ స్థాయి అధికారులను కూడా సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే FSSAI నుంచి కూడా ఒక కమిటీ మెంబర్ని తీసుకున్నారు. తను కూడా టెక్నికల్గా పూర్తిగా అవగాహన ఉండి నైపుణ్యం కలిగిన వ్యక్తిని కూడా సెలెక్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని అంతా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారు. 5 కమిటీ సభ్యులను నియమించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా 5 పేర్లను సబ్మిట్ చేస్తారు. సుప్రీంకోర్టు ఇంటర్నల్గా ఓకే అని చెప్పిన తర్వాత అంటే నెక్స్ట్ 10 రోజుల్లో ఈ దర్యాప్తు క్రమాన్ని ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది.
అయితే నగేష్ మరి అయితే ఇప్పటికే సిట్ విచారణ అయితే మొదటి విడత విచారణ అయితే పూర్తి చేస్తుంది. మరి విచారణలో ఎలాంటి విషయాలు దర్యాప్తు చేశారు, ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చి అనేవి కూడా ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇన్ని రోజులు గత 10-15 రోజులుగా ఏపీకి సంబంధించిన సిట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఆ సిట్ని పర్యవేక్షించారు. ద్వారకా తిరుమలరావు దగ్గరికి 5గురికి సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ కమిటీ సభ్యులు ఏపీకి చేరుకుంటారు. మొదట ఏపీ డీజీపీ తిరుమలరావుతో వాళ్ళు సమావేశమైన తర్వాత దర్యాప్తు క్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా వాళ్ళతో చర్చిస్తారు. తమకు ఎక్కడైతే అనుకూల అంశాలు అంటే వాళ్ళ దర్యాప్తు వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ పోలీసుల సహాయం ఉంటుంది, ఎక్కడెక్కడ అధికారుల సహాయం ఉంటుందని కూడా చీఫ్ సెక్రటరీని కూడా వాళ్ళు కలుస్తారు. ఈ క్రమంలోనే దర్యాప్తు కూడా అంటే వాళ్ళు క్లీన్గా సాగుతుందని చెప్పచ్చు. అంటే గత 10 రోజులుగా జరిగిన ఏపీ సిట్కు సంబంధించిన దర్యాప్తు అంశాలను కూడా వీళ్ళు తీసుకుంటారు. అంటే దర్యాప్తులో ఎలాంటి విషయాలు సేకరించారు, ఎవరెవరిని విచారించిన క్రమంలో వాళ్ళకు వచ్చిన అనుమానాలేంటి, నెయ్యిని ఎలా టెస్ట్ చేశారు, అప్పుడు నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపైన ఎవరి నుంచి స్టేట్మెంట్లు స్వీకరించారు, ఆ స్టేట్మెంట్ పూర్తి క్రమాన్ని కూడా ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అధికారులు సేకరిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరిని విచారించాలి, ఎవరి స్టేట్మెంట్ సేకరించాలి. సో ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగిన తర్వాత సిట్ ఏదైతే నియమించిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉందో సీల్డ్ కవర్లో పూర్తిగా ఆ దర్యాప్తు క్రమాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. తదుపరి సుప్రీంకోర్టు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్ మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగినప్పుడు కూడా సో ఎలాంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి, అప్పుడు కేవలం లడ్డూలను తిరుమలలోనే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా పంపించారట. అయోధ్యకు కూడా ఈ లడ్డు అనేది పంపించడం జరిగింది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి సో అక్కడ కూడా ఏమైనా విచారణ చేపట్టే అవకాశం ఉందంటారా? లడ్డూలు తయారు చేసిన ప్రాంతం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ నుంచి ఎక్కడెక్కడికి లడ్డూలు వెళ్ళాయన్న విషయాల్ని సేకరిస్తారు. కానీ మిగతా ప్రాంతాలకు సిట్టు బృందం ఏదైతే స్వతంత్ర దర్యాప్తు బృందం వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి రావడం, ఆ నెయ్యి వచ్చిన ప్రాంతం చెన్నై, ఏఆర్ డైరీ అని చెప్పి ఆరోపించడం, మిగతా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి నెయ్యి సేకరించారు ఆ ప్రాంతాలకు మాత్రమే ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ వెళ్తుంది. ప్రధానంగా తిరుమలలో అంటే అప్పుడున్న ఈవో, అడిషనల్ ఈవో కావచ్చు, కమిటీ మెంబర్లు కావచ్చు, ఎవరైతే లడ్డు తయారు చేసే కేంద్రంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ సమగ్ర విచారణ జరుగుతుంది. ఇక లడ్డు మాత్రం గత ప్రభుత్వంలో ఈ వ్యవహారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో చాలా ప్రపంచంలోని చాలా ఆలయాలకు లడ్డులు వెళ్ళాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, రామాలయం అంటే మీరు చెప్పినట్టుగా యూపీలో రామాలయం ఓపెన్ చేసినప్పుడు కూడా అప్పుడు లక్షలాది లడ్డులు పంపించారు. మిగతా చోట్ల కూడా చాలా చోట్లకి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు. మన తెలంగాణలో కూడా నారాయణగూడ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఇలాంటి దేవస్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో దేవస్థానాలకు రెగ్యులర్గా పంపిస్తుంటారు. అంటే ఈ ప్రాంతాలన్నింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డూలకు సంబంధించిన వ్యక్తుల్ని, అక్కడ లడ్డూలు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించడం, అలాగే ఎక్కడైతే నెయ్యి సప్లై జరిగిందో నెయ్యి సప్లై జరిగిన ప్రాంతాలకు వెళ్ళి దర్యాప్తు జరిపే అవకాశం ఉంది. అయితే నగేష్ మరి ఇక్కడ ఇటు టీటీడీలోనే కాకుండా పలు ప్రాంతాల్లో కూడా, పలు ఆలయాల్లో కూడా లడ్డూలు తయారు చేస్తున్న వాటిలో కూడా సో అక్కడ కూడా లడ్డు అనేది టేస్ట్ చేయాలి, అక్కడ ఎలా ఉంది ఏంటి, ఏమైనా కల్తీ జరుగుతుందా అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం మిగతా ఆలయాల్లో కూడా అటు ఫుడ్ అథారిటీ సభ్యులు వెళ్ళి దాన్ని గుర్తించే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా లడ్డు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ప్రామాణికంగా సుప్రీంకోర్టు తీసుకుంది కాబట్టి, తిరుమల తిరుపతి లడ్డు అనేది తయారీ కేంద్రంలోనే జరిగింది కాబట్టి తయారీ జరిపేటప్పుడు ఎంత మొత్తంలో నెయ్యి కలుపుతారో మిగతా పదార్థాలు వాటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా టెస్టులు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లడ్డులో చాలామంది కూడా ఈ మధ్య కాలంలో కల్తీ లడ్డు జరిగిందనే నేపథ్యంలో చాలామంది అప్పుడు కల్తీ జరిగినప్పుడు స్మెల్ వేరుగొచ్చింది, అంటే నెయ్యి స్మెల్ రాలేదు అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సో ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా కమిటీ ఏదైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉందో వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకునే క్రమంలో వ్యక్తుల విచారణ కావచ్చు, ప్లేసెస్కి వెళ్ళడం కావచ్చు, నెయ్యి ఎలా తయారు చేస్తారు, నెయ్యిలో కొవ్వు ఎంత శాతం ఉంటుంది, అంటే నెయ్యి స్మెల్ రావడానికి ఆవు నెయ్యికి ఎంత కొలెస్ట్రాల్ ఉంటుంది, మిగతా విషయాలన్నీ కూడా పాల సేకరణ, మిగతా ఏదైతే పద్ధతులు పాటిస్తారో పాల సేకరణ పద్ధతులు కావచ్చు, నెయ్యి తయారు చేసే పద్ధతులు కావచ్చు, వాటన్నింటినీ సమగ్రంగానే పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఎందుకంటే క్లీన్ రిపోర్ట్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని ముందే జస్టిస్ గవాయ్ చెప్పారు కనుక ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితం కాకుండా ఉండాలనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. ఈ క్రమంలోనే దర్యాప్తు క్రమాన్ని కూడా చాలా క్లీన్గా, ఎవరికి అభ్యంతరాలు లేకుండా, రాజకీయ ఆరోపణలు లేకుండా దర్యాప్తు క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆదేశాలు పేర్కొంది. అయితే నగేష్, మరి ఈ స్వతంత్ర దర్యాప్తు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు మరి వాళ్ళు దర్యాప్తు చేసిన అనంతరం కూడా సుప్రీంకోర్టుకి ఆధారాలు అనేవి సమర్పించిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇందులో వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు ఉందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒకవేళ ఇందులో వ్యక్తులు నెయ్యి కలపడంలో ఖచ్చితంగా క్రిమినల్ కాన్స్పిరసీ, కుట్రపూరితంగా నెయ్యి కలిపి ప్రజల విశ్వాసాలను దెబ్బతీశారని ఎవరిపైన ఆరోపణలు వస్తాయో ఆరోపణలు కాబడ్డ వ్యక్తులు చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. అంటే అందులో చెన్నై ఏఆర్ డైరీ ఉంటుందా, లేదంటే ఇంకో డైరీ ఉంటుందా, నెయ్యి ఎవరు సప్లై చేశారు, లేదంటే లడ్డూ తయారీ క్రమంలో వ్యక్తులు కనుక కిలో 320 రూపాయలకు తక్కువ ధరకు నెయ్యి కొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎందుకు తక్కువ ధర కొనాల్సి వచ్చింది? అంటే ఒకవేళ బల్క్గా కొంటే కనుక రేటు తగ్గుతుందా, లేదంటే క్లీన్ అంటే ఆవు నెయ్యి అనేది స్మెల్ వస్తుంటుంది, ఆ స్మెల్ శాతం ఏమైనా తగ్గిందా? సో ఇలాంటి అంశాలని ప్రధానంగా చూస్తారు. ఇందులో కుట్రదారులు ఎవరైనా ఉన్నా కూడా, అంటే డబ్బులు సమకూర్చుకోవడం కోసం నెయ్యిని కల్తీ చేశారన్న ఆరోపణలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకి ఇచ్చే ఏదైతే సీక్రెట్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో నెయ్యి కుట్రకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేర్లు నమోదు చేస్తారు. తదుపరి సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో ఆ రిపోర్ట్ని తెరిచిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అందులో గతంలో ఉన్న టీటీడీ చైర్మనా, టీటీడీ వైస్ చైర్మనా, ఈవోనా, మిగతా ఎవరైనా సభ్యులు ఉన్నారా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ దర్యాప్తులో కనుక కుట్రదారులు అయితే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పొచ్చు. రైట్ నగేష్, థ్యాంక్ యూ. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఇందులో సిబిఐ నుంచి 2 అధికారులు, అలాగే ఏపీ నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1 అధికారి ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.